ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయానికి స్వాగతం. నా పేరు తాడీశ్వరి. ఈరోజు నేను మీకు మా ఇంటిని చూపించబోతున్నానండి. నిజానికి నాకు అసలు ఇటువంటి హోమ్ టూర్స్ లాంటివి ఇష్టం ఉండవు, కానీ నేను మీతో కొన్ని విషయాలు చెప్పాలనుకున్నానండి. అది వీడియో రూపంలో కన్నా కూడా అది ప్రాక్టికల్గా నేను మా ఇంటిని చూపిస్తూ మీకు ఆ విషయాలు చెప్పినట్లయితే మీకు చాలా బాగుంటుందని అనిపించి ఈ వీడియోని నేను చేస్తున్నానన్నమాట. కాబట్టి చాలా విషయాలు మీకు తెలియబోతున్నాయి. కాబట్టి దయచేసి అందరూ స్కిప్ చేయకుండా మాత్రం ఈ వీడియోని చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. సరేనండి, మరి ఇంకెందుకు ఆలస్యం, మా ఇంటికి వెళ్దాం పదండి. ఇదేనండి మా ఇల్లు. ఇది మొత్తం 3 స్టేర్స్ అన్నమాట. మేము పై స్టేర్లో ఉంటున్నాము. ఇదిగోండి చూడండి. ఇది పైన మాది పెంట్ హౌస్లు అన్నమాట. పైన 2 పెంట్ హౌస్లు ఉన్నాయి. అవతల పక్క వేరే వాళ్ళు ఉంటారు. ఇది మా ఇల్లు అండి. ఇవన్నీ మా మొక్కలండి. మా తులసమ్మ. పైన ప్లేస్ అయితే చాలా చాలా బాగుంటుంది. మొక్కలు అవి చాలా చక్కగా పెంచుకోవచ్చు, కానీ ఇంత ఖాళీ స్థలం ఉన్నందుకు ఇంకా పెంచుకోవచ్చు. కానీ మేము ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు అవన్నీ పట్టుకొని వెళ్ళడం అంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి. అందుకే ఎక్కువ మొక్కలు పెట్టుకోలేదన్నమాట. మేమేదో కేవలంగా మా పూజ చేసుకోవడానికి అవసరమైనటువంటి మొక్కలు మాత్రమే మేము పెట్టుకోవడం జరిగిందనమాట. ఇంక మనం లోపలికి వెళ్దామా అండి? మనం ఇంకా లోపలికి ప్రవేశిస్తే ముందుగా హాల్ వస్తుందండి. హాల్కి అటాచ్డ్గా మాకు వంటగది ఇచ్చారు. ఆ తర్వాత ఇటు పక్కకు వస్తే బెడ్రూమ్ ఉంది. ముందుగా నేను మీకు హాల్ చూపిస్తాను. ఇదే మా హాల్ అండి. హాల్కి అక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకున్నాం. అక్కడ పైన దక్షిణామూర్తి ఫోటో. తర్వాత ఇటు పక్కకు వస్తే దివాన్, పైన గోమాత, అలాగే ఇది మా షెల్ఫ్. ఈ షెల్ఫ్లో చూసారా, ఇవన్నీ కూడా నా బుక్స్ అండి. నేను వీడియోస్ అన్నీ కూడా ఈ బుక్స్ చూసే నేను మీకు చెప్తూ ఉంటాను. నాకు ఇంకొన్ని డౌట్స్ వస్తే కనుక మా గురువు గారికి నేను ఫోన్ చేసి కనుక్కొని అప్పుడు నేను చెప్తూ ఉంటాను. ఇక్కడ 2 చైర్స్ ఉన్నాయి, టీవీ, అలాగే పార్వతీ పరమేశ్వర్ల ఫోటో ఉంది. అలాగే పైకి వస్తే సీతారాముల ఫోటో ఉందండి. అది బెడ్రూమ్ అన్నమాట. అది నేను మీకు తర్వాత చూపిస్తాను. ఫ్రిడ్జ్ ఇటు సైడ్ మేము పెట్టుకున్నాము. ఇకపోతే ఇది ఒక చిన్న స్టూల్ అండి. ఈ స్టూల్ మీద నేను ఐరన్ అది చేస్తూ ఉంటానన్నమాట అప్పుడప్పుడు. సో మొత్తం మా హాల్ ఇదన్నమాట. కరెంట్ పోయినట్టుందండి, లైటింగ్ తక్కువగా ఉంది. అది వంట గదండి. ఇది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనం వంటగదిలోకి వచ్చినట్లయితే ఇది మా సింక్, ఇది మా స్టవ్ అండి. పైన మాకు ఎలాంటి సామాన్ స్టాండ్లు లేవండి. కావాలంటే మీకు పైన కూడా చూపిస్తాను. పైన అన్ని అట్టబెట్టలు మాత్రమే ఉంటాయి.
అలాగే మా వంటగదిలో షెల్ఫ్ అన్నమాట. చూసారా, మాకు స్టీల్ సామాన్ ఇవి మాత్రమే ఉంటాయండి. కింద ఎక్కడ మీకు ఇంకెక్కడ ఏమీ కనిపించవు. అక్కడ ఒక ఇడ్లీ పాత్ర ఉంది, కుక్కర్. ఈ సామాన్ మాత్రమే మేము వంటకు వాడుకుంటాం అన్నమాట. పెద్ద ఎక్కువ సామాన్ అయితే మాకేం ఉండదు. ఇదిగోండి, ఇటు సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇటు సైడ్ అన్ని బాక్సులు, హాట్ బాక్సులు. మాకు దేవుడి గదికి ఇంకా స్పేస్ లేదండి, అందుకే మేము వంటగదిలోనే పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నమాట. పైన ఒక షెల్ఫ్లో దేవుడి పటాలు, కిందేమో పూజా సామాన్లు ఉంటాయి. ఆ దీపారాధన కొండెక్కిపోగానే నేను కర్టెన్ వేసేస్తానన్నమాట. ఇక ఇటు సైడ్కి వస్తే మాకు ఇక్కడ ఒక ఫిల్టర్ ఉందండి, వాటర్ ఫిల్టర్. అలాగే మిక్సీ. అలాగే ఇది గ్యాస్ ఎంటీ సిలిండర్ అండి. నేను దానికి ఒక క్లాత్ కప్పేసాను అనమాట. సో మొత్తం మా వంటగది ఇదండి. చూసారా, సామాన్ స్టాండ్ కూడా మాకు లేదు పైన ఎక్కడ. మీకు నేను ఆ గరిటలన్నీ కూడా ఒక డబ్బాలో వేసుకోవడం జరిగింది. ఇక ఇది మాకు కూరగాయలు తరుక్కునే చాపింగ్ బోర్డు. అలాగే నేను ఇక్కడ స్పూన్స్ అన్నిటికీ కూడా నేను ఇంకొక డబ్బా పెట్టుకోవడం జరిగిందనమాట. అలాగే ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి వచ్చినట్లయితే ఇది మా మంచం అండి. పైన అక్కడ శ్రీకృష్ణుడి ఫోటో ఉంది. అలాగే ఇటు సైడ్కి వస్తే ఇది మా షెల్ఫ్. అలాగే పైన చూడండి, మా ఇంట్లో అట్టపెట్టెలు తప్ప ఇంకేమీ ఉండవండి. ఎందుకంటే ఆ అట్టపెట్టెలన్నా మేము ఎందుకు ఉంచుకున్నామంటే, మేము ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు అవి మాకు ఉపయోగపడతాయి కదా, ఆ అట్టపెట్టెలో పెట్టి సామాన్ అంతా పట్టుకెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి మేము ఉంచుకున్నాం అన్నమాట. ఇకపోతే ఇది నా యూట్యూబ్ సెటప్ అన్నమాట. నేను నా యూట్యూబ్ వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత ఆ సెటప్స్ అన్నీ తీసి అక్కడ అలా మూలన పెట్టేస్తాను. ఇది మా కూలర్. ఇక అటు సైడ్ బాత్రూమ్ ఉందండి మాకు. అది బాత్రూమ్ డోర్ అన్నమాట. నేను మా షెల్ఫ్లో బట్టలు కూడా చిరిగిపోయినవి, పాతబడిపోయినవి ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు తీసేసి, బాగున్న బట్టల్ని ఏం చేస్తానంటే, మాకు దగ్గరలో అనాథ శరణాలయం ఉందండి, అక్కడికి పట్టుకొని వెళ్ళి ఇచ్చేస్తాను. మరి అంత పాతబడిపోయాయి, ఎవరికి ఇవ్వడానికి పనికిరావు అని అంటే ఆ బట్టలు నేను ఇంట్లో ఏ మసగుడ్డగానో వాడేస్తానన్నమాట. అంతే తప్ప బాగోలేని బట్టలను మాత్రం మేము ఎవ్వరికి ఇవ్వమండి. బాగుంటేనే మేము ఇస్తాం. ఎందుకంటే ఈ విషయం నొక్కి ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది మనకి పనికిరాని బట్టలు, బాగా పాతబడిపోయిన బట్టలు, చిరిగిపోయిన బట్టలు ఇవన్నీ తీసుకొని వెళ్ళి అనాథ శరణాలయాల్లోనో లేకపోతే ఏ బెగ్గర్స్కో ఇస్తున్నారు. మనకే పనికిరాని బట్టలు అవతల వాళ్ళకి ఎలా పనికొస్తాయి చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి మనం ఏదైనా అవతల వాళ్ళకి బట్టలు ఇస్తే అది అవతల వాళ్ళకి కూడా ఉపయోగపడాలి. అది బట్టలే కాదు, అది ఏ వస్తువైనా సరే అవ్వనివ్వండి. మనకి పనికి రాలేదు కాబట్టి అవతల వాళ్ళకి అది ఎలా పనికొస్తుందని మనం అనుకోగలం. కాబట్టి మీకు టైట్ అయిపోయిన బట్టలు, కొంచెం బాగున్నటువంటి బట్టలు మాత్రమే తీసుకొని వెళ్ళి ఎవరికైనా ఇవ్వండి తప్ప, అంతేకాని బాగా చిరిగిపోయిన బట్టలు, పాత బట్టలు ఇవన్నీ ఇస్తే వాళ్ళు ఎలా వేసుకోగలరు, అది ఆలోచించండి. ఎందుకంటే మేము ఒకసారి అనాథ శరణాలయంలోకి వెళ్ళి బట్టలు ఇస్తూ ఉంటే
వాళ్ళు మమ్మల్ని ఎగాదిగా చూసి, "ఈ బట్టలు మంచి బట్టలేనా? మంచి బట్టలయితేనే మేము తీసుకుంటాం." ఎందుకంటే చాలామంది డేటొచ్చినప్పుడు మరకలు పడిపోయినటువంటి బట్టల్ని, బాగా చిరిగిపోయినటువంటి బట్టల్ని ఇచ్చారమ్మా. అవి మాకు ఎవ్వరికీ ఎందుకు పనికి రాకుండా పోయాయి. అవి కాల్చి పడేయడం తప్ప మేమింకేమీ చేయలేకపోయాము. కాబట్టి ఏదైనా ఒక వస్తువు ఎదుటోళ్ళకిచ్చినప్పుడు అది పనికొచ్చేదైతేనే కదా ఇవ్వాలి. పనికి రాకపోతే ఎలా ఇస్తారు అని అడిగారు వాళ్ళు మమ్మల్ని. లేదండి ఇవి చాలా మంచి బట్టలు. మాకు వేసుకోవడానికి చాలా టైట్ అయిపోయినియి కాబట్టే మేము ఈ బట్టల్ని మేము మీకు డొనేట్ చేయడానికి వచ్చామని చెప్తే, అప్పుడు వాళ్ళు ఆ బట్టల్ని చెక్ చేసుకొని అప్పుడు వాళ్ళు తీసుకున్నారనమాట. కాబట్టి నేను హోమ్ టూర్ చేయడంలో మీకు ఇటువంటి విషయాలన్నీ కూడా నేను చెప్పాలనుకున్నానండి. చూసారు కదండీ మా ఇంటిని. మా ఇంట్లో ఒక చిన్న హాలు, దానికి అటాచ్డ్‌గా ఒక చిన్న వంటగది, అలాగే ఒక చిన్న బెడ్‌రూమ్. అలాగే మేము మాకు కావాల్సినటువంటి వస్తువులు మాత్రమే మేము కొనుక్కుంటాం తప్ప, మాకు అనవసరమైన వస్తువుల జోలికి మాత్రం మేము వెళ్ళమండి. మీరు చూసినట్లయితే మా ఇంట్లో ఎక్కడ గ్రైండర్ లేదు. మిక్సీ మాత్రమే ఉంది. ఎందుకంటే మేము ఉదయం పూట టిఫిన్స్ తినము. దానికి బదులుగా మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటాం. అది ఓట్స్, రాగి జావా, డ్రై ఫ్రూట్స్, ఒక్కొక్కసారి స్ప్రౌట్స్, ఇటువంటి హెల్తీ ఫుడ్ మాత్రమే మేము తీసుకుంటాం. కాబట్టి ఇంక మాకు గ్రైండర్ అవసరమే లేదు. ఒకవేళ మా ఇంటికి ఎవరైనా అప్పుడప్పుడు అతిథులు వచ్చినా కూడా నేను మిక్సీతో హ్యాండిల్ చేసేయగలననమాట. కాబట్టి మీరు చూసుకున్నట్లయితే మా ఇంట్లో మాకు ఏ వస్తువులైతే అవసరం అవుతాయో ఆ వస్తువులు మాత్రమే మేము కొనుక్కోవడం జరిగింది. అలాగే మీరు చూసినట్లయితే మా ఇంట్లో స్టీల్ సామాన్లు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు. స్టీల్ సామాను ఇంత తక్కువగా ఉంది. మీ ఇద్దరు మనుషులకే అయితే సరిపోతున్నాయి. మరి మీ ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళకి పెట్టడం ఎలాగా అని మీరు అడగచ్చు. ఏం పర్వాలేదండి. మా ఇంటికి ఇద్దరు కాదు, ఇంకొక నలుగురు, ఐదుగురు వచ్చినా కూడా నేను ఈ సామాన్లతోనే నేను హ్యాండిల్ చేసి వాళ్ళకి వంట చేసి పెట్టగలను. మా ఇంటికి అప్పుడప్పుడు వచ్చిన వాళ్ళు, అలాగే మా అత్తగారు, మామగారు వచ్చినప్పుడు కూడా నేను ఈ సామాన్లతోనే నేను హ్యాండిల్ చేసుకున్నాను. నేను ఎన్ని వంటలు చేసినా కూడా నేను ఈ కొద్ది సామాన్తోనే నేను హ్యాండిల్ చేసేసుకోగలను. ఇంతకీ ఈ విషయాలన్నీ కూడా నేను మీతో ఎందుకు చెప్తున్నానంటేనండి, చాలామంది ఇళ్లల్లో కంటికి కనిపించినటువంటి వస్తువులన్నీ కూడా కొనేసుకొని తెచ్చి వాళ్ళ ఇళ్లల్లో పెట్టేసుకొని, ఆ తర్వాత వాళ్ళు ఆ పండగలు వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇల్లు దులుపుకోవాలన్నా, సామాన్లు సర్దుకోవాలన్నా ఎంత ఇబ్బందిగా ఉంటుందండి. ఇంటి నిండా వస్తువులు, ఇంటి నిండా సామాన్లు ఉంటేనే. ఒక వరలక్ష్మి వ్రతం వచ్చినా, ఒక సంక్రాంతి వచ్చినా, బాబోయ్ పండగొచ్చేస్తుంది, బాబోయ్ పండగొచ్చేస్తుంది, ఇన్ని పనులు ఎలా తెములుతాయి అని చాలామంది భయపడిపోతూ ఉంటారు. అసలు ఇంత భయం మీరు ఎందుకు పడుతున్నారో తెలుసా అండి? మీ ఇంట్లో మీకు అవసరమైనటువంటి వస్తువుల కన్నా కూడా ఎక్కువ వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయి కాబట్టే మీకు సంసారం ఎక్కువగా పెరిగిపోయి మీకు పనంటే భయం పట్టుకుంది. నాకు వస్తువులు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఎప్పుడు ఖాళీ అయిపోయిన డబ్బా అప్పుడే తోమేసుకొని ఫ్రెష్‌గా ఇంకొక మెటీరియల్ అందులో వేసుకుంటూ ఉంటాను నేను. అలాగే నా హాల్ కూడా నేను ఎప్పటికప్పుడు ఏ వారం రోజులకో, ఏ 10 రోజులకో మొత్తం అన్నీ కూడా పైపైన ఒక్కొక్కసారి దులిపేసుకుంటూ ఉంటాను. ఒక్క బూజు కానీ, ఒక మట్టి పట్టడం కానీ ఏమీ ఉండదండి. ఎందుకో తెలుసా అండి? నాకు చాలా తక్కువ వస్తువులున్నాయి కాబట్టి నేను చాలా తేలికగా నా పనిని నేను చేసుకోగలుగుతున్నాను. నేను చాలామంది ఇళ్లల్లో చూశానండి. వంటగది నిండా సామాన్లే ఉంటాయి. ఆ సామాన్లన్నీ వాళ్ళు వాడతారా అంటే వాడరు. అలా షెల్ఫ్స్‌లో అలా పెట్టి మరలా సంక్రాంతి వచ్చేసరికి ఆ స్టీల్ సామాన్లు, ఆ ఇత్తడి సామాన్లు అన్నీ తీసుకొని మరలా వాటినన్నిటిని తోముకొని మరలా నీట్‌గా అక్కడ పెట్టుకుంటూ ఉంటారనమాట. దీనివల్ల మనకు టైం వేస్ట్ అవుతుంది. మన శ్రమ వేస్ట్ అవుతుంది. అవునా కాదా చెప్పండి? ఇంతకుముందు ఇత్తడి సామాన్లు అవి వాడుకునేవారు. ఎందుకంటే అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. ఒక్కొక్క ఇంట్లోనూ 15 మంది, 20 మంది కలిసి నివసిస్తున్నప్పుడు అంత పెద్ద పెద్ద గంగాళాల్లో వాళ్ళు భోజనాలు అవి రెడీ చేసుకునేవారు. అందుకని అప్పట్లో సారి కింద ఇత్తడి బిందెలు, ఇత్తడి గంగాళాలు ఇవన్నీ కూడా పెట్టేవారు పెళ్ళైన కొత్తలోని. కానీ ఇప్పుడు పరిస్థితులు మనకి మారిపోయాయి కదండీ! ఇప్పుడు మనకి ఎవరైనా సరే ఇత్తడి వస్తువులు వాడుతున్నారా? ఇత్తడి బిందెలు ఎవరైనా వాడుతున్నారా? అసలు చాలామంది ఇళ్లలో అసలు బిందులే ఉండవు. ఇంతకు ముందున్నటువంటి పరిస్థితులు వేరు. కానీ ఇప్పుడున్నటువంటి మన పరిస్థితులు వేరు. మనం అప్పట్లో ఉన్నట్లుగా మనం బ్రతకడం లేదు కదా!
కాబట్టి మనం బ్రతకడానికి అన్ని వస్తువులైతే మనకు అవసరం లేదు కదండీ! నాకు కూడా పెళ్ళైన కొత్తలో ఏమీ అర్థమయ్యేది కాదండి. అంతా చాలా గజిబిజిగా, చాలా కన్‌ఫ్యూజన్‌గా, ఎంతో కంగారుగా ఉండేది. ఎందుకంటే పెళ్ళైన కొత్తలో అసలు నాకు ఏ వస్తువులు కొనుక్కోవాలో తెలీదు. ఏమేం వస్తువులు ఇంట్లో పెట్టుకోవాలో తెలీదు. చాలా గందరగోళంగా ఉండేది. కానీ మా సిస్టర్ మాత్రం తను నన్ను అర్థం చేసుకొని, నాకు ఏ వస్తువులు కావాలో, ఏ వస్తువులు కొనుక్కోకూడదో అవన్నీ తను దగ్గరుండి చూపించి తను కొనిపెట్టిందనమాట. అలాగే నేను కూడా అందరిలాగానే పండగలకు మాత్రమే ఇల్లు శుభ్రాలు చేసుకోవడాలు అవి చేసుకునేదాన్ననమాట. దానివల్ల నేను అప్పటికప్పుడు చేసుకోవడం వల్ల చాలా అలసిపోయేదాన్ననమాట. అలా కాకుండా మా సిస్టర్ ఏం చేస్తుందంటే, వారానికొక రోజు తన ఇల్లంతా శుభ్రం చేసేసుకొని పైపైనున్న బూజులన్నీ తీసేసి, లేకపోతే వస్తువులన్నిటికి కూడా కొంచెం కొంచెం మట్టి పట్టుంటుంది కదా! వాటన్నిటిని పైపైన దులిపేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే పండగలొచ్చేసరికి బాబోయ్! పండగలు అని భయపడక్కర్లేదు. ఎప్పుడూ చేసుకునేటటువంటి పనే కాబట్టి చాలా సింపుల్‌గా, నార్మల్‌గా అయిపోతుంది. మొన్న వరలక్ష్మి వ్రతం వచ్చింది. నేను కేవలంగా చాలా సింపుల్‌గా అన్నింటిని నేను సర్దేసుకున్నాను. ఒక్క విషయం చెప్తున్నానండి. మనం ఎంత సింపుల్‌గా, ఎంత నిరాడంబరంగా బ్రతుకుతామో, మన జీవితాలు కూడా మనకు అంతే అందంగా ఉంటాయండి. అలా కాకుండా మనం వేసుకునే బట్టల దగ్గర నుంచి ఇంటి వరకు కూడా ప్రతీదీ కూడా మనం ఆడంబరంగా చేసుకున్నామే అనుకోండి, మన బ్రతుకు కూడా అలా బరువుగానే ఉంటది తప్ప తేలికగా మాత్రం ఉండదండి. ఇంట్లో వస్తువులు ఎక్కువగా ఉండడం వల్ల మనకు శ్రమ ఎక్కువే, అలాగే టైం కూడా చాలా వరకు వేస్ట్ అయిపోతూ ఉంటుంది. దీనివల్ల మనం ఒక మంచి పుస్తకం చదువుకుందామన్నా, లేకపోతే ఒక మంచి ప్రవచనం విందామన్నా, ఒక ఆలయానికి వెళ్దామన్నా, ఏదైనా తీర్థయాత్రకు వెళ్దామన్నా అసలు సమయం ఉంటుందా చెప్పండి? ఎప్పుడు ఇంటి పనులతోనే సరిపోతూ ఉంటుంది కొంతమందికి. ఒక గుడికెళ్ళరు, ఒక గోపురానికి ఎళ్ళరు, ఒక ప్రశాంతంగా బ్రతకరు. అసలు వాళ్ళ జీవితాల్లో ఇంక ఏది ఉండదు ఒక్క పని తప్ప. ఇదంతా ఎందుకంటే, మన ఇంట్లో వస్తువులు మనమే పెంచేసుకొని, మన సంసారాన్ని మనం ఏదలేకపోతున్నాం. కాబట్టి మన సంసారం మనకు తేలికవ్వాలి అంటే, మన కుటుంబానికి ఎన్ని వస్తువులైతే సరిపోతాయో, మన అవసరానికి ఎన్ని వస్తువులైతే సరిపోతాయో, అన్ని వస్తువులతో మాత్రమే మనం మన సంసారాన్ని చేయగలిగితే కనుక, ఖచ్చితంగా మన సంసారాన్ని మనం దాటుకొని అవతల ఒడ్డుకి మనం చేరుకోగలుగుతాం. లేదంటే ఈ సంసారం అనేటటువంటి సముద్రంలోనే చాలామంది మునిగిపోతూ ఉంటారు. నేను మా ఇంటిని మీకు చూపించడంలో ఉన్నటువంటి ఉద్దేశం మాత్రం ఇదేనండి. అలాగే నేను చెప్పినటువంటి విషయాలు మీలో ఎంతమందికి నచ్చుతాయో లేదో నాకు తెలీదు. అసలు చాలామందికి నచ్చకపోవచ్చు కూడాను. అలాగే నేను చెప్పేటటువంటి విషయాలు కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. సరేనా అండి? మనం మరలా మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు సెలవు. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు.